యశోధర్ కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ అయితే కాల్ చేస్తూ ఉంటుంది. అది చూసిన యశోధర్ కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటి సుగుణ ఇప్పుడు ఫోన్ చేసావని" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే, "ఏంట్రా ముదర బెంటకాయ ఎక్కడికి వెళ్ళావురా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే, "నేను నా లవర్ ఇంటికి వచ్చాను అమ్మ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంట్రా ఏమంటున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర అయితే, "అవును నేను పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒకసారి పద్మావతిని చూసి వెళ్దామని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, రే వద్దురా ఇప్పుడు అక్కడికి వద్దు, నువ్వు అర్జెంట్‌గా మన ఇంటికి రా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర అయితే, "అదేంటమ్మా ఇప్పుడు ఇంటి దగ్గరికే వచ్చేసాను. ఒక్కసారి కలిసి వచ్చేస్తాను. తర్వాత మళ్ళీ మనిద్దరం మాట్లాడుకుందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తల్ని చూసేస్తే వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా వీడిని వెనక్కి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ, "ఒరేయ్ నువ్వు నాకు అర్జెంట్ పని ఉంది. నువ్వు ఇంటికి బయటికి రారా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర అయితే, "ఏంటమ్మా నేను ఇంత దగ్గరికి వచ్చేసాను. వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. నువ్వేమో నన్ను పిలుస్తున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "లేదురా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. నాకు అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా! నువ్వు ఇంటికి రా" అని చెప్పేసి తనని వెనక్కి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే పద్మావతి కంట్లో ఏదో పడటంతో విక్కీ అక్కడ కళ్ళల్లో తీస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్